హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. అసం రీఫిల్స్ వారు అయితే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అసం రీఫిల్స్ టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్ ర్యాలీ అయితే కండక్ట్ చేస్తున్నారు. సుమారు 215 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ అండ్ ఈ యొక్క అప్లికేషన్ ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే ఫ్రెండ్స్, అప్లికేషన్ బిగిన్ ఫిబ్రవరి 22, 2025 నుంచే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన లాస్ట్ డేట్ చూసుకుంటే మార్చ్ 22, 2025 అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది. మనకైతే 1 మంత్ అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన ఫీజు పేమెంట్ చూసుకుంటే మార్చ్ 22, 2025 అయితే లాస్ట్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఈ యొక్క ర్యాలీ స్టార్ట్ అయ్యే డేట్ చూసుకుంటే ఏప్రిల్ 2025 అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ అడ్మిట్ కార్డ్ అంటే ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డ్స్ అయితే బిఫోర్ ఎగ్జామ్ అంటే 1 వీక్ బిఫోర్ అయితే మీకు అయితే ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. మీకు మెయిల్కి కానీ ఫోన్ నెంబర్ కానీ మెసేజ్ కానీ రావడం జరుగుతుంది. అండ్ ఫీజు పేమెంట్ చూసుకుంటే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వారైతే 100 రూపీస్ ఫీజు అయితే పే చేయాలి. ఎస్సీ ఎస్టీ వారైతే ఎటువంటి ఫీజు అయితే పే చేయవసరం లేదు. ఆల్ కేటగిరీ ఉమెన్స్ అంటే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీకి సంబంధించిన ఉమెన్స్ కూడా ఎటువంటి ఫీజు అయితే పే చేయవసరం లేదు ఫ్రెండ్స్. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకుంటే ఫ్రెండ్స్, మినిమం ఏజ్ 18 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్ వరకు ఉన్న అభ్యర్థి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అది కూడా పోస్ట్ వైజ్గా అయితే ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం ఏజ్ అనేది 23 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఉన్న అభ్యర్థి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినంత వరకు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ డీటెయిల్స్ అనేవి లాస్ట్లో అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ పోస్ట్ నేమ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్, పోస్ట్ నేమ్ సఫాయికి టోటల్ పోస్టులు అనేది 70 ఇవ్వడం జరిగింది. ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంటే ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 23 ఇయర్స్ ఉన్న అభ్యర్థి ఎవరైనా అప్లై చేయవచ్చు. అంటే రిలీజియస్ టీచర్ ఆర్టీ చూసుకుంటే 3 ఖాళీ అనేది కేటాయించడం జరిగింది. అది కూడా ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. సంస్కృత ఆర్ భూషణ్ హిందీలో లేదా సంస్కృతిలో పండిత అయి ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 30 ఇయర్స్ ఉన్న అభ్యర్థి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. రేడియో మెకానిక్ ఆర్ఎం చూసుకుంటే 17 ఖాళీలకి కేటాయించడం జరిగింది. ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్కి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. విత్ డిప్లొమా ఇన్ రేడియో అండ్ టెలివిజన్ టెక్నాలజీ అయితే డిప్లొమా చేసి ఉండాలి. లేదా ఎలక్ట్రానిక్స్ ఆర్ టెలికమ్యూనికేషన్ ఆర్ కంప్యూటర్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ డొమెస్టిక్ అప్లయన్సెస్ ఆర్ ఇంటర్మీడియట్ విత్ పీసీఎం సబ్జెక్ట్స్ అయితే ఏదో ఒక సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 25 ఇయర్స్ ఉన్న అభ్యర్థి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూసుకుంటే లైన్మెన్ ఎల్ఎన్ఎం ఫీల్డ్ చూసుకుంటే 8 ఖాళీలతో కేటాయించడం జరిగింది. మేల్ క్యాండిడేట్ అయితే ఎలిజిబుల్ అవుతారు. 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. విత్ ఐటీఐ సర్టిఫికేట్ కూడా ఉండాలి ఫ్రెండ్స్. అది కూడా ఎలక్ట్రీషియన్ ట్రేడ్ మీద అయితే ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఈ యొక్క పోస్ట్కి 18 to 23 ఇయర్స్ ఉన్న అభ్యర్థి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్ మెకానిక్ చూసుకుంటే 4 ఖాళీలను కేటాయించడం జరిగింది. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ ఈ ఒక నోటిఫికేషన్కి. అండ్ 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. విత్ ఐటీఐ సర్టిఫికేట్ మోటార్ మెకానిక్ ట్రేడ్ అయితే మీరైతే ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 23 ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. ఎలక్ట్రీషియన్ మెకానిక్ వెహికల్ చూసుకుంటే 17 ఖాళీలను కేటాయించడం జరిగింది. ఈ ఒక పోస్ట్కి మేల్ క్యాండిడేట్స్ అనేవారు ఎలిజిబుల్ అవుతారు. 10th క్లాస్ విత్ ఐటీఐలో అయితే మోటార్ మెకానిక్ ట్రేడ్ అయితే చేసి ఉండాలి. ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 23 ఇయర్స్లో ఉన్న అభ్యర్థి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. రికవరీ వెహికల్ మెకానిక్ చూసుకుంటే 2 ఖాళీలను కేటాయించడం జరిగింది. 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. విత్ ఐటీఐలోని రికవరీ వెహికల్ మెకానిక్ అయితే కోర్సెస్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ అనేది 18 to 25 ఇయర్స్ వరకు అయితే ఉంది. అంటే ఏజ్ లిమిట్ అనేది 18 to 25 ఇయర్స్ వరకు అయితే లిమిట్ అయితే ఉండడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కూడా మేల్ క్యాండిడేట్స్ మాత్రం ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఉపలెస్టర్ చూసుకుంటే 8 ఖాళీలు కేటాయించడం జరిగింది. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. విత్ ఐటీఐలో అయితే ఉపలెస్టర్ ట్రేడ్ అయితే చేసి ఉండాలి ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ 18 to 23 ఇయర్స్. వెహికల్ మెకానిక్ ఫిట్టర్ చూసుకుంటే 20 ఖాళీలను కేటాయించడం జరిగింది. మేల్ క్యాండిడేట్కి మాత్రమే నోటిఫికేషన్. అండ్ 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. విత్ ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ సైన్స్ అనే సబ్జెక్ట్ అయి ఉండాలి. అండ్ డిప్లొమా ఆర్ ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఏజ్ లిమిట్ అనేది 18 to 23 ఇయర్స్ అయితే ఉండడం జరిగింది. డ్రాట్స్మెన్ చూసుకుంటే 10 ఖాళీలు కేటాయించడం జరిగింది. 10+ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి. విత్ 3 years డిప్లొమా కోర్సెస్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. అది కూడా ఆర్కిటెక్చరల్ అసెండెన్షిప్లో అయితే 3 years డిప్లొమా కోర్స్ చేసి ఉండాలి. అండ్ 18 to 25 ఇయర్స్ ఉన్న అభ్యర్థి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ చూసుకుంటే 17 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంజనీరింగ్ డిగ్రీని ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ మీద అయితే ఇంజనీరింగ్లో అయితే డిగ్రీ చేసి ఉండాలి. లేదా సివిల్ బ్రాంచ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 30 ఇయర్స్ వరకు అయితే ఛాన్స్ అయితే ఉండడం జరిగింది. ప్లంబర్కి చూసుకుంటే 13 ఖాళీలను కేటాయించడం జరిగింది. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. ఐటీఐలో అయితే ప్లంబర్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ అనేది 18 to 23 ఇయర్స్ అయితే ఉండడం జరిగింది. ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ ఓటీటీకి చూసుకుంటే 1 ఖాళీ అనేది కేటాయించడం జరిగింది. ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి. విత్ డిప్లొమా ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ మీద డిప్లొమా కోర్సెస్ చేసి ఉండాలి. ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 years పాస్ అయిన అభ్యర్థి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ 23 years వరకు అయితే ఛాన్స్ అయితే ఉండడం జరిగింది. ఫార్మసిస్ట్ చూసుకుంటే 8 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది. ఇంటర్మీడియట్ పూర్తయి ఉండాలి. డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ ఫార్మసీ అయితే చేసి ఉండాలి ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ చూసుకుంటే 20 to 25 ఇయర్స్ అయితే ఉండాలి.
అండ్ ఎక్స్రే అసిస్టెంట్ చూసుకుంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి, విత్ డిప్లొమా ఇన్ రేడియాలజీ అయితే డిప్లొమా చేసి ఉండాలి. ఏజ్ లిమిట్ 18 to 23 years అయితే ఉండడం జరిగింది. అండ్ ఖాళీలు చూసుకుంటే 10 ఖాళీలకి కేటాయించడం జరిగింది. ఒక ఎక్స్రే అసిస్టెంట్కి చూసుకుంటే. వెటర్నరీ ఫీల్డ్ అసిస్టెంట్ చూసుకుంటే 7 ఖాళీలకి కేటాయించడం జరిగింది. ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి, విత్ డిప్లొమా ఇన్ వెటర్నరీ సైన్స్లో అయితే డిప్లొమా చేసి ఉండాలి. ఏజ్ లిమిట్ చూసుకుంటే 21 to 23 years అయితే ఛాన్స్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ సెక్షన్ చూసుకుంటే ఫ్రెండ్స్ అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన ఏజ్ రిజర్వేషన్ చూసుకుంటే SC ST వరకు 5 సంవత్సరాలు, OBC వరకు 3 సంవత్సరాలు అయితే ఉండడం జరిగింది. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అన్రిజర్వ్ వరకు 3 సంవత్సరాలు ఆఫ్టర్ డిడక్షన్ మిలిటరీ సర్వీస్ రెండమ్ ఫ్రమ్ ది యాక్చువల్ ఏజ్ ఆఫ్ ది డేట్ ఆఫ్ రికార్డింగ్. ఎక్స్ సర్వీస్ అండ్ OBC వరకు 6 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ SC ST వరకు 8 సంవత్సరాలు అయితే కేటాయించడం జరిగింది. అండ్ దీనికి సంబంధించిన ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ యొక్క పోస్టులకు మాత్రమే ఈ ప్రజెంట్ ఇవ్వడం జరిగింది. చూసుకుంటే ఎలక్ట్రికల్ మెకానిక్కి అండ్ రాడ్స్మ్యాన్ అండ్ రేడియో మెకానిక్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్ అండ్ వెటర్నరీ ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ ఎక్స్రే అసిస్టెంట్ అండ్ లైన్మెన్ ఫీల్డ్ ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్ మెకానికల్కి అండ్ ఎలక్ట్రీషియన్ మెకానికల్ వెహికల్కి ఓపలెస్టర్ అండ్ వెహికల్ ఫిట్టర్ చూసుకుంటే అండ్ ప్లంబర్ అండ్ సఫాయి వాళ్ళకైతే ఈ యొక్క స్టాండర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే కేటగిరీ వైజ్ కానీ స్టేట్ రీజన్ వైజ్గా అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ దిస్ మెన్షన్ బిలో, కింద మెన్షన్ చేసిన వాళ్ళు తప్పించి మిగతా వాళ్ళందరికీ అయితే 170 centimeters హైట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. అండ్ నార్మల్గా అయితే చెస్ట్ చూసుకుంటే 80 centimeters ఉండాలి, ఎక్స్మెడ్ అయితే 85 centimeters ఉండాలి. అండ్ కింద మెన్షన్ చేసిన కేటగిరీ చూసుకుంటే గృహవిల్స్, కొమనస్, బ్రోకస్, డోగ్రస్, మర్తాస్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ది స్టేట్ ఆఫ్ అస్సాం, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్, లేక్ అండ్ లడక్ డివిజన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్స్ వరకు అయితే హైట్ అయితే 165 centimeters అయితే ఛాన్స్ అయితే ఉండడం జరిగింది. చెస్ట్ చూసుకుంటే 78 centimeters అండ్ ఎక్స్పెండ్ అయితే 83 centimeters అయితే ఉండాలి. ది మినిమం హైట్ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ది షెడ్యూల్ ట్రైబ్ ST వరకు చూసుకుంటే 162.5 centimeters హైట్ అయితే ఉండాలి. అండ్ చెస్ట్ చూసుకుంటే 76 centimeters, ఎక్స్పెండ్ అయితే 81 centimeters అయితే ఉండాలి ఫ్రెండ్స్. అండ్ టెస్ట్ ఫర్ వారెంట్ ఆఫీసర్ ఫార్మిస్ట్ ఓన్లీ చూసుకుంటే ఫర్ ఆల్ క్యాండిడేట్స్ 170 centimeters హైట్ అయితే ఉండాలి, ఫీమేల్కి 157 centimeters హైట్ ఉండాలి. చెస్ట్ చూసుకుంటే ఓన్లీ మేల్ కేటగిరీ వరకు మాత్రం నార్మల్గా అయితే 80 centimeters ఉండాలి, ఎక్స్పెండ్ అయితే 85 centimeters ఉండాలి ఫ్రెండ్స్. అండ్ రిలాక్సేషన్ చూసుకుంటే కేటగిరీ వైజ్గా కింద ఉండడం జరిగింది. ఈ యొక్క కేటగిరీ వైజ్గా ఉన్న వాళ్ళకైతే హిమాచల్ ప్రదేశ్, గ్రోహస్, డోగ్రాస్, మాతాస్, సిక్కీస్, లడక్ అండ్ కాశ్మీర్ వ్యాలీ, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వీళ్ళకి అయితే 165 centimeters హైట్ అయితే ఉండాలి, ఫీమేల్ అయితే 155 centimeters అయితే ఉండాలి ఫ్రెండ్స్. నార్మల్ చూసుకుంటే 78 centimeters ఉండాలి, ఎక్స్పెండ్ అయితే 83 centimeters ఉండాలి. ది మినిమం హైట్ ఫర్ ద ఆల్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు ST వరకు చూసుకుంటే 162.5 centimeters హైట్ అయితే ఉండాలి, ఫీమేల్ అయితే 150 centimeters ఉండాలి. అండ్ ఒక చెస్ట్ చూసుకుంటే 76 centimeters ఉండాలి అండ్ ఎక్స్పెండ్ అయితే 81 centimeters ఉండాలి. ఈ యొక్క పోస్ట్కి అయితే ఫీమేల్ కేటగిరీ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫర్ ది రిలీజన్ టీచర్స్ RTకి చూసుకుంటే ఫ్రెండ్స్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్స్పెక్ట్ మెన్షన్ బిలో మేల్ క్యాండిడేట్కి అయితే 170 centimeters హైట్ ఉండాలి అండ్ చెస్ట్ చూసుకుంటే 80 centimeters ఉండాలి, ఎక్స్పెండ్ అయితే 85 centimeters ఉండాలి. అండ్ కింద ఇచ్చే సేమ్ కేటగిరీస్ అనేది హైట్ ఉండాలి అండ్ 78 centimeters అని చెస్ట్ ఉండాలి, ఎక్స్పెండ్ అయితే 83 centimeters ఉండాలి ఫ్రెండ్స్. అండ్ సేమ్ అదేవిధంగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫర్ ది రికవరీ వెహికల్ మెకానిక్ చూసుకుంటే 170 centimeters హైట్ ఉండాలి మేల్ కేటగిరీ వాళ్ళు. అండ్ అదేవిధంగా 165 centimeters రిలాక్సేషన్ ఇచ్చిన స్టేట్స్ ఉన్నాయి కదా వాళ్ళైతే 165 centimeters హైట్ అయితే ఉండాలి. అండ్ ST కేటగిరీకి సంబంధించిన వాళ్ళు 162.5 centimeters హైట్ అయితే ఉండాలి. అండ్ మినిమం హైట్ ఫర్ ది షెడ్యూల్ ట్రైబ్స్ ST వరకు క్యాండిడేట్ సేలింగ్ ఫ్రమ్ ది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర అండ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్టెన్సివ్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా వాళ్ళకైతే మాత్రం ఎవరైతే ఆ కేటగిరీ సంబంధించిన ఉన్నారో వాళ్ళకైతే 160 centimeters హైట్ ఉంటే సరిపోతుంది. అండ్ చెస్ట్ చూసుకుంటే 80 centimeters నార్మల్ క్యాండిడేట్స్కి, ఎక్స్పెండ్ అయితే 85 centimeters ఫ్రెండ్స్. అండ్ రిలాక్సేషన్ ఇచ్చిన క్యాండిడేట్స్ చూసుకుంటే 78 centimeters హైట్ ఉండాలి, 78 centimeters చెస్ట్ ఉండాలి, ఎక్స్పెండ్ అయితే 83 centimeters అవ్వాలి. అండ్ అదేవిధంగా ST కేటగిరీ వాళ్ళు చూసుకుంటే 76 centimeters చెస్ట్ ఉండాలి, ఎక్స్పెండ్ అయితే 81. షెడ్యూల్ ట్రైబ్స్ కూర్చుని సమ్ స్టేట్స్కి వారికి ఇవ్వడం జరిగింది వాళ్ళకి చూసుకుంటే 77 centimeters అనేది చెస్ట్ ఉండాలి, ఎక్స్పెండ్ అయితే 82 centimeters ఉండాలి ఫ్రెండ్స్. అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది తర్వాత కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఫ్రెండ్స్ ఫర్ మేల్ క్యాండిడేట్స్కి 5 kilometers రన్నింగ్ అయితే చేయాల్సి వస్తుంది, అది కూడా 24 నిమిషాలు అయితే పూర్తి చేయాలి ఫ్రెండ్స్. 24 నిమిషాలు పూర్తి చేసిన వాళ్ళు అయితే క్వాలిఫై చేస్తారు. ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకుంటే 1.6 kilometers రన్నింగ్ అయితే చేయాలి, అది కూడా 8.5 నిమిషాలు అయితే క్వాలిఫై అయినట్టు అర్థం ఫ్రెండ్స్. అండ్ B చూసుకుంటే లడక్ రీజన్స్ ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్, అంటే లడక్ రీజన్ సంబంధించిన మేల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకైతే 1.6 kilometers రన్నింగ్ అయితే చేయాలి, అది కూడా 7 నిమిషాలు అయితే చేయాలి. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారు చూడండి వాళ్ళకైతే 800 meters, అది కూడా లడక్ రీజన్ సంబంధించిన ఫీమేల్ క్యాండిడేట్స్కి 800 meters రన్ చేయాలి, అది కూడా 5 minutes అయితే చేస్తే క్వాలిఫై అయినట్టు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఎటువంటి డౌట్స్ అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీ డౌట్స్ అనేవి క్లియర్ చేయడం జరుగుతుంది.
ఇప్పటివరకు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. మీకు ఏం డౌట్ అయితే కేటగిరీ వైజ్గా అయితే వాళ్ళకైతే వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక టోటల్ పోస్టులు చూసుకుంటే 215 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఎస్సీ వరకు 31, ఎస్టీ వరకు 16, ఓబీసీ వరకు 57 ఖాళీలు, ఈడబ్ల్యూఎస్కి 22 ఖాళీలు, అన్రిజర్వ్ వరకు 89 ఖాళీలు. ఇక్కడైతే మనకైతే పోస్ట్ వైజ్గా అయితే ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ డౌట్ అయితే మీకు క్లియర్ చేయడం జరుగుతుంది.